వస్తాము ఆ ప్రయత్నంలో ఉన్నామంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 10 ఏళ్ల కాలం మేమే ఉంటామని ఆయన అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా మేమే వస్తున్నాం అంటున్నారు. ఇక రెండు విషయాలు మాత్రం క్లారిటీ ఉండాలి. ఇంకా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ప్రసక్తి అయితే లేదు అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం విఫలమైపోతే రేవంత్ రెడ్డి గారిని తూ అంటున్నారంటే మాకే ఓటైతే అనివార్యంగా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మరి ఎవరికి ఇస్తారు సార్? వాళ్ళకపోతే మీరేమో మీరు అది తప్పు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు రాసి పెట్టుకోండి. రెండోది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను అంటలేను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, విద్యార్థి పాలసీ, యువ పాలసీ, మహిళా పాలసీ, వీటి గురించి మాట్లాడుతున్నాను. నడిచే స్కీములను కూడా ఇలా అమలు చేయలేక వెలికిల పడ్డది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు మొట్టకాయలు అయితే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన సమస్య మాట్లాడతలేదు. కోర్టు మొట్టకాయలు అయితే తప్ప ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తలేదు. ఇవాళ అనేక మంది కాంట్రాక్టర్లు కోర్టుకు పోయి బిల్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీ డబ్బులు కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఇవాళ ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలు కానీ, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు కానీ, ఇవన్నీ రొటీన్గా జరిగిపోయే ప్రాసెస్. కొత్తవి కాదు, కొత్త హామీలు కాదు. కొత్త హామీలు 2,500 రూపాయలు మహిళకి ఇవ్వాలి. కొత్త హామీలు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వాలి. కొత్త హామీలు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ మీరు చెప్తుంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, హరీష్ రావు కేటీఆర్ స్క్రిప్ట్ ఈటల ఆయన చదువుతున్నారు అంటున్నారు. ఇప్పటికే అన్నారు, మీకు గుర్తుంటుంది. మీరు మళ్ళీ ఇప్పుడు అదే స్టేట్మెంట్ చెప్తున్నారు. ఏమంటారు మరి దానికి? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇవి ఏ నాయకుడు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా ఇవే చెప్పాలి కదా. నేను చెప్పుడు కాదండి. మా పార్టీలో ఉన్న ఏ నాయకుడు చెప్పినా కూడా 2,500 రూపాయలు మహిళలకు నెల నెల పెన్షన్ లాగా ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తలేరు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు, ఇస్తలేరు. ఇది ఏ పార్టీ నాయకుడు చెప్పినా కదే చెప్పాలి కదా అంటున్నా. దీన్ని మార్చి చెప్పేది ఉందా? దీన్ని ఇంకో రూపాయలు చెప్పే పద్ధతి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అంటే వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నా మళ్ళీ ఈ పాడిందే పాడరా పాసిపడ దాసనట్టుగా ఇది లేదే. ఇక పోతాము అనేది మర్చిపోండి. ఇక చాలాసార్లు కొట్టేసిన మళ్ళీ అడగకూడదు. అది చాలా చిన్న ఈ సబ్జెక్ట్. అది ఇక జరిగిన పని అన్నట్టుగా. రాజేంద్ర గారు, అసెంబ్లీ ఎన్నికలు అంటే దేశంలో ఏ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ గెలిచినప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా జరుగుతుంటారు. మీ నాయకత్వం కూడా, అంటే రాష్ట్ర నాయకత్వం కూడా పదే అంటుంది. అది కేవలం ఏమంటారు, సోషల్ మీడియాకే పరిమితమా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఒకనాడు అది నినాదం, ఒకనాడు అది సోషల్ మీడియాకు ఒక వెపన్ లాగా ఉండే. టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇవాళ అది నిజం, గుర్తుపెట్టుకోండి. రేపు నిజం కాబోతుంది. అది నినాదం కాదు, ఇవాళ అది కేవలం సోషల్ మీడియాకు పరిమితమైంది కాదు. దట్ ఈస్ ఎ రియాలిటీ వన్. మీరేమో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. రాజసింగ్ లాంటి వాళ్ళు ఇమిడం లేక పార్టీలో పరిణామాలు బాగలేవని చెప్తూ విమర్శలు చేస్తూ ఒకరిద్దరిని టార్గెట్ చేస్తూ బయటకు వెళ్ళిన పరిస్థితి. దానిపైన మీరేమంటారు? సరే, ఆయనకి ఎందుకు వెళ్ళిపోయిండో, ఆయన బాధ ఏందో ఆయనకు ఉంటుంది. అంటే ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం అండి. మాది భారతీయ జనతా పార్టీ, మాది ఒక పొలిటికల్ పార్టీ, మాది జంగమయ్యల పార్టీ కాదు. మేము బాజాప్తా ఈ రాష్ట్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నాం. గత 46 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, లేదా కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా కావాలని చెప్పి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలు కావాలని చెప్పి కళ్ళు అంటున్నారు. అధికారం వస్తే 10 కార్పొరేషన్ చైర్మన్లు కావాలని చెప్పి ఆశపడుతున్నారు. మా 46 సంవత్సరాల మా కార్యకర్తల స్వప్నం, దాన్ని రియాలిటీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందనే విశ్వాసం మాకుంది.